చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభానికి 2 రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. ఇక ముద్రగడ పద్మనాభం హెల్త్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? పైగా ఏదైతే కాపు ఉద్యమ నేత ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ముఖ్యంగా ఆయన వెంటిలేటర్ పై ప్రస్తుతం ఉన్నారన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఒక 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దానికోసం హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే జూలై 20వ తేదీ 2025 కూడా అప్పట్లో కూడా ఇదే కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రతరం అవడం, తర్వాత వెంటనే హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితుల్లో కోలుకున్నాక తిరిగి మళ్ళీ ఇంటి వద్దే ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం పూర్తిగా కూడా ఏదైతే రాజకీయాలకి కూడా దూరంగా ఉంటూ వస్తూ ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం మీద తమ లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే 1 నెల రోజుల నుంచి తీవ్రంగా కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించిందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్నారు. డయాలసిస్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం నిన్నటి రాత్రి నుంచి కూడా ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళనగా ఉందని వైద్యులు వెంటిలేటర్ పై ఉంచడం అయితే జరిగింది. అయితే చికిత్స కూడా ఆయన బాడీ సహకరించట్లేదని కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తోంది. ఏదైనా వారం రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ ప్రతి నెల రివ్యూ పేరిట ఏదైతే వైద్యశాలకు వెళ్ళడం, చూపించుకోవడం, తిరిగి మళ్ళీ వస్తున్న నేపథ్యంలో మొన్న ఒక్కసారిగా ఆయనకి డయాలసిస్ చేయాల్సి రావాల్సి వచ్చిన పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్ళాలంటే వారం క్రితమే బయలుదేరి వెళ్ళారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా అయితే బంధువర్గాల నుండి సమాచారం తెలుస్తోంది. మొన్నటి వరకు కూడా ఐసీయూలో ఉన్నారు. తర్వాత రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత 2 రోజుల పాటు ఆ రూమ్ లోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఆయనతో మాట్లాడారు. అయితే నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించడం తోటి వెంటిలేటర్ పై ఉంచడం అయితే జరిగిందని చెప్తున్నారు. పూర్తిగా కూడా ఆయన ఏదైతే చికిత్స అందిస్తుంటే కూడా ఆ బాడీ సహకరించట్లేదు. మెడిసిన్స్ కూడా ఇచ్చినా సరే అవి సరిగ్గా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కూడా పూర్తి సహకారం అందించేలా ప్రస్తుతం అయితే బాడీ లేదన్నట్టుగా వైద్యులు అయితే ప్రకటించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని ఎప్పటివరకు గోప్యంగా ఉంచారు. బంధువులు, స్నేహితుల ద్వారా కూడా ఎక్కడ ఆరోగ్యం బాగోలేదని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పట్లేని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం చాలా ఆందోళనకరంగానే ఉంది. వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అయితే కొనసాగిస్తున్నారని వైద్యుల ద్వారా అయితే సమాచారం తెలుస్తోంది. మైజ, రైట్. వైసీపీ నేతలు దీనిపైన ఏమైనా స్పందించారా? జగన్ కానీ ఇతరులు ఎవరైనా? ఎస్ మైజ, ఇప్పటి వరకు ఏదైతే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా కుటుంబ సభ్యుల్ని మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఆరా తీయడం జరిగింది. కుటుంబానికి ధైర్యంగా అండగా ఉంటామని కూడా ఆయన కుటుంబ సభ్యులతో చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు తొలుత ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది, హైదరాబాద్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ కి రివ్యూ కోసం వచ్చారు అనగానే అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసిన వెంటనే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ ఆయన వెళ్ళి పరామర్శించారు. అప్పుడు అందరితోనే బాగానే మాట్లాడిన తర్వాత 2 రోజులకి ఆయన ఆరోగ్యం విషమించింది. అటు తర్వాత ఐసీయూలో జాయిన్ చేశారు, వైద్యం అందించారు. అటు తర్వాత ఒకవైపు డయాలసిస్ చేస్తుంటే ఆయనకు వయసు రీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల పూర్తిగా కూడా చికిత్స కూడా ఆయన సహకరించట్లేదు, ఆ పరిస్థితులు విషమంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత నిన్న అర్ధరాత్రి ఒకసారి తీవ్ర అస్వస్థతకి గురవడం, అటు తర్వాత ఆయన వెంటిలేటర్ పై ఉంచడంతో ప్రస్తుతం వైసీపీ నేతలందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి, ఆయన తిరిగి మళ్ళీ కోలుకుని యథావిధిగా వస్తారు, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని చెప్పి కూడా ధైర్యం అయితే చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వెంటిలేటర్ పై పద్మనాభం మాత్రం ప్రస్తుతం ఆయన చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నట్టుగా వైద్యులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.